హాయ్ అండి, నమస్తే. రీసెంట్గా నాకు కస్టమర్ కాల్ చేశారు. సో ఆ షిఫ్టింగ్ వచ్చేసి మన హైదరాబాద్ నుంచి చెన్నైకి అనమాట. సో నేను ఆ కస్టమర్కి వచ్చేసి 32,000 చెప్పాను. సో వేరే ప్యాకర్స్ వాళ్ళంట 25,000కే చేస్తామని చెప్పారంట. సార్ నేను అడిగాను, సార్ ఎలా చేస్తారు సార్ అట్లా, ఒకసారి నాకు వాళ్ళు పంపిన కొటేషన్ నాకు పంపండి సార్ అని చెప్పాను. సో ఆ సార్ గానీ నాకు కూడా కొటేషన్ పంపించాడు. సో అది చెక్ చేస్తే ఏముందంటే 25,000కి 18% జిఎస్టీ ఎక్స్ట్రా ఉంది. సార్ మీరు చూడండి, స్క్రీన్ మీద ఇస్తున్నా. ఇవి 25,000, అవి 18% జిఎస్టీ అంటే 4,500, మొత్తం వచ్చేసి 29,500. అండ్ ఇంకో విషయం ఏంటంటే, అలాగే ఆ పేపర్ లో పక్కకు వస్తే ఇన్సూరెన్స్ ఛార్జ్ వచ్చేసి 3% అండ్ డిక్లరేషన్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అంటే మీకు ఇప్పుడు వచ్చేసి మీ ఫ్రిడ్జ్ వచ్చేసి ఒక 30K అనుకున్నాం, దానికి వచ్చేసి 300. అంటే మీ ఇంట్లో ఉన్న సామాన్ మీద మొత్తం ఇట్లా క్యాలిక్యులేషన్ చేసుకుంటా పోతే వాటి మీద మీరు 3% కట్టాలి. సపోజ్ మనకు 1 BHK వచ్చేసి ఈజీగా 2 lakhs వస్తాయి. అంటే ఎంత కట్టాలి అంటే 6,000. సో అవి వచ్చేసి 29,500, ఇవి వచ్చేసి 6,000, మొత్తం కలిపి 35,500 రూపీస్. సో నేను చెప్పింది కస్టమర్కి ఎంత, 32,000. సో ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. సో ఈ మొత్తం విషయాన్ని కస్టమర్కి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. సో కస్టమర్ ఏమంటున్నా అంటే మొత్తం కలిపి నాకు 25,000 అని చెప్పాడు. సో మా ఫ్రెండ్ మొబైల్ అడుకొని సో ఆ ప్యాకర్స్కి కాల్ చేశాను. కాల్ చేస్తే సో సార్ ఇలా ఎక్స్ట్రా జిఎస్టీ ఉంటుంది అంటే వాళ్ళు అన్నారు అది గవర్నమెంట్ ట్యాక్స్, ఆ జిఎస్టీ పక్కా ఉంటుంది అండ్ గూడ్స్ ఆఫ్ డిక్లరేషన్ అది ఉంది కదా, అది కూడా ఉంటుంది అని చెప్పాడు. సో కాల్ రికార్డ్ ఆన్ చేసి ఆ రికార్డ్ మొత్తం కస్టమర్కి పెట్టేశాను. సో కస్టమర్ నమ్మి సో ఆ షిఫ్టింగ్ మాకే ఓకే అయిపోయింది. సో ఇక్కడ ఏంటంటే మార్కెటింగ్ ఒక స్ట్రాటజీ వాడతారు. ఎట్లా అంటే నేను వచ్చేసి 32,000 చెప్పాను, వాళ్ళు వచ్చేసి 25,000 చెప్పారు. కస్టమర్ ఇప్పుడు ఎవరు ఓకే చేస్తాడు, సో వాళ్ళ 25,000 వాళ్ళనే ఓకే చేస్తాడు, ఎందుకంటే తక్కువ ప్రైస్ కాబట్టి. అలా ఓకే చేసినప్పుడు ఆ జిఎస్టీ గురించి వాళ్ళు చెప్పరు మీకు, మీరు వాళ్ళని అడగరు. కానీ లాస్ట్కి వచ్చేసరికి మీరు కొటేషన్ ఉంది కదా, ఆ కొటేషన్ మీరు కరెక్ట్ చూడలే కదా, చూడనప్పుడు ఏమవుతుంది అంటే అందులో క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది ఎక్స్ట్రా జిఎస్టీ అని. సో అప్పుడు మీరు వాళ్ళకి 100% పే చేయాల్సిందే. పే చేయకపోతే మీరు అన్లోడ్ కాదు, మీది ఒకవేళ మీ ఐటమ్స్ అనేది వాళ్ళు ఇవ్వరు. మీకు ఒక ప్యాకర్ని చూజ్ చేసుకునేటప్పుడు వాళ్ళు ఇచ్చే కొటేషన్ ఫస్ట్ మీరు క్లియర్గా చదవండి. చదివిన తర్వాత అందులో మీకు ఏం డౌట్స్ ఉన్నాయి, ఎక్స్ట్రా ఛార్జెస్ ఏమున్నాయి, ఇవన్నీ ఉంటాయా ఉండయా, ఇవన్నీ కనుక్కున్న తర్వాతనే మీరు ప్యాకర్స్ అండ్ మూవర్స్ని ఎంచుకోండి. జిఎస్టీ అనేది కొంతమందికే, ఎందుకంటే కొంతమంది ఎంప్లాయీస్కి మాత్రమే. ఎందుకంటే ఈ జిఎస్టీ